నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ స్పెషల్ ఇన్ డెప్త్. నేను చక్కర్ల ఝాన్సీ. ఏపీ రాజకీయాలు ప్రస్తుతం చిత్తూరు రాజకీయాల వైపు చూస్తున్నాయి. శ్రీకాళహస్తి మాజీ జనసేన ఇన్ఛార్జ్ విరతకోట డ్రైవర్ శ్రీనివాసులు రాయుడుగా పిలువబడే వ్యక్తి హత్య కేసులో తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. రాయుడు తనను హతమార్చే ముందు తీసిన సెల్ఫీ వీడియో ఇప్పుడు బయటకొచ్చింది. ఈ వీడియోలో రాయుడు సంచలన విషయాలను వెల్లడించారు. 2023 నవంబర్ నుండి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో టచ్లో ఉన్నట్టు జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, కొట్టే సాయి ప్రసాద్, సుధీర్ రెడ్డి అనుచరుడు సుజీత్ రెడ్డి ద్వారా ఎమ్మెల్యేతో పరిచయం అయిందని స్పష్టంగా చెప్పాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తక్షణ ప్రభావం చిత్తూరు రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. వీడియోలో రాయుడు చెప్పిన ప్రధాన విషయాలు నిజంగా సంచలనమే. 2024 ఎన్నికల ఫలితాలకు ముందే తనకు 20 లక్షలు అందించారని, ఎమ్మెల్యే ఆదేశాల మేరకు విరతా కోట, చంద్రబాబు కోటాను హాని చేయాలని 2 సార్లు కార్ యాక్సిడెంట్ చేయడానికి ప్రయత్నించారని రాయుడు వెల్లడించారు. ఇవన్నీ చిత్తూరు రాజకీయాల్లో కొత్త ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. ఇంతకు ముందు మనం వినని రాజకీయ కుట్రల చిత్రణ ఇప్పుడు నేరుగా వెలుగులోకి వచ్చింది. అంతేకాదు, రాయుడు చెప్పిన మరో షాకింగ్ అంశం, బొజ్జల సుధీర్ రెడ్డి నేరుగా తనను బెదిరించి విరతా కోట, చంద్రబాబు కోట ప్రైవేటు వీడియోను తీసే విధంగా చెప్పారని, అప్పుడు తాను 30 లక్షల ఆశతో చూపినట్లుగా రాయుడు స్పష్టంగా చెప్పాడు. సెల్ఫీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చరేపుతూ ఏపీ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. డ్రైవర్ రాయుడు హత్య కేసులో తమకెలాంటి సంబంధం లేదని శ్రీకాళహస్తి జనసేన మాజీ ఇన్ఛార్జ్ కోట వినుత అన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియోను కూడా విడుదల చేశారు. చేయని తప్పుకు మేం జైలుకు వెళ్లినందుకు బాగా లేదు, కానీ మేమే చంపామని ప్రచారం చేయడం బాధ కలిగింది. రాయుడు హత్యలో మా ప్రమేయం లేదని కోర్టు భావించినందునే 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. విదేశాల్లో లక్షల రూపాయల జీతాలు దులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే, కానీ మనుషుల ప్రాణాలు తీయడానికి కాదు. మాది అలాంటి మనస్తత్వం కాదంటూ వ్యాఖ్యానించారు. డ్రైవర్ రాయుడు వీడియో అనగా విరతాకోట వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి గారు. అయితే రాయుడు పేరుతో విడుదలైన వీడియోపై విచారణ జరగాలి, నేనెటువంటి విచారణకైనా సిద్ధమే అని స్పష్టం చేశారు. కావాలనే నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నాకు రాయుడు తెలియదు. ఈ విషయంలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేస్తాను అన్నారు శ్రీధర్ రెడ్డి. న్యాయవాదులతో కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటాం. డ్రైవర్ వీడియో నమ్మేలా లేదు. చంపడానికి ముందు బెదిరించి రికార్డు చేసి ఉంటారు అని కూడా అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఎపిసోడ్పై పార్టీ అధిష్టానానికి వివరిస్తాను. మరో కుటుంబం 45 ఏళ్ల నుంచి శ్రీకాళహస్తి ప్రజలకు సేవ చేస్తోందన్నారు. తెలుగింటి ఆడబిడ్డగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి, శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలకు, నాతో పనిచేసిన మా జన సైనికులకు కొన్ని విషయాలు తెలియజేయడానికి మీ ముందుకు వీడియో ద్వారా వస్తున్నాను. మనసు నిండా పుట్టెడు బాధతో మీ ముందుకొచ్చాను. మేము చేయని తప్పుకి మేము జైలుకు వెళ్లినందుకు కూడా నాకు బాధ లేదు, కానీ మేము చంపాము అని మీడియా ఛానల్లో ప్రచారం చేయడం నాకు చాలా 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 బాధ వేసింది. అతని చావులో మా ప్రమేయం లేదని గౌరవ కోర్టు భావించింది కాబట్టే నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చింది. సబ్సిక్వెంట్లీ 1 నెలలో మా అందరికీ బెయిల్ వచ్చింది. మేము ఫారెన్ లో లక్షల జీతాలు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికి, కానీ మనుషుల ప్రాణాలను తీయడానికైతే కాదు. అలాంటి మనస్తత్వం మాది కాదు. ఈ కేసులో మాకు ఎలాంటి సంబంధం లేదని గౌరవ కోర్టులో మేము నిరూపించుకొని క్లీన్ చీట్ తో తప్పకుండా ఈ కేసు నుండి బయటకు వస్తాం. ఈ కేసు చెన్నై కోర్టులో విచారణ ఉన్నందున నేను ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడకూడదని మా లాయర్లు నన్ను సూచించారు. మేము ఏ తప్పు చేయలేదు. నిజ నిజాలు ఆ దేవదేవుడికి, శివయ్యకి తెలుసు. ధైర్యంగా పోరాడతాం. నేను జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాను కాబట్టి ఇన్ని రోజులు మీడియా ముందుకు రాలేదు. మేము ప్రస్తుతం చెన్నైలో ఉన్నాము. త్వరలో నా పైన జరిగిన కుట్రకు సంబంధించిన వీడియోలతో, ఆధారాలతో మీడియా ముందుకు వస్తానని తెలియజేస్తున్నాను. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది. ఖచ్చితంగా న్యాయం వైపు ప్రతి ఒక్కరు నిలబడతారని భావిస్తున్నాను. సత్యమేవ జయతే. ఈ అంశానికి సంబంధించి ఇవాళ మనతో పాటు చర్చించడానికి ఉన్నారు వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆర్ అజయ్ కుమార్ గారు. అజయ్ కుమార్ గారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే మేడం. సార్, మరి అంశం అయితే చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముందుగా ముఖ్యంగా అసలు డ్రైవర్ రాయుడు హత్య కేసు గురించి నిన్న వినుత గారు ఒక సెల్ఫీ వీడియోను కూడా విడుదల చేయడం జరిగింది. తన తప్పేం లేదంటూ, నా తప్పు లేదు కాబట్టే నేను 19 రోజుల్లో బయటికి రాగలిగాను, బెయిల్ వచ్చింది అని వ్యాఖ్యానించారు. మరి ఈ రోజు ప్రస్తుతానికి కనుక చూసుకున్నట్లయితే మరి రాయుడు సెల్ఫీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ వీడియోలో ఎంత మేరకు నిజం ఉంది అంటారు?
మేడం, వీడియోలో ఉన్నటువంటి విషయాలు తను ఎవరో దగ్గర చెప్పిస్తున్నట్టుగా, ఎవరో ఫోర్స్ చేసి చెప్పమంటే చెప్పినట్టుగా అనిపిస్తున్నట్టుగా ఉందని సుధీర్ రెడ్డి గారు చెప్తారు. ఈమె వర్షన్ అంతా ఎలా ఉంది అంటే, నాకు ఎక్కడ టికెట్ వస్తుందోనని చెప్పి భావించిన సుధీర్ రెడ్డి నా దగ్గర ఉన్నటువంటి డ్రైవర్ కి డబ్బులు ఆశ చూపించి, తద్వారా నా పర్సనల్ వీడియోస్ అన్ని కూడా తీయించి ఆ వీడియోస్ ని బయటకి ఎక్స్పోజ్ చేస్తే తను సిగ్గుతో బయటకి రాలేని పరిస్థితి ఒకటి క్రియేట్ అయితే, తద్వారా తన రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోతే సీటు నాకే వస్తుందన్న భావన సుధీర్ రెడ్డి గారికి వస్తుంది. కాబట్టి తను ఈ కుట్ర చేశారని చెప్పి ఈమె ఆరోపిస్తారు. కానీ ఆయనేమో అతన్ని నేను వాడుకోలేదు, మా కుటుంబానికి ఏమో చాలా మంచి పేరుంది, మా కుటుంబం సచ్చీల కుటుంబం అని ఆయన చెప్తారు. ఈ వినీత గారేమో నాకు అసలు మర్డర్తో సంబంధం లేదు కాబట్టి 19 రోజుల్లోనే నాకు బెయిల్ వచ్చేసింది, కోర్టు నన్ను నమ్మింది కాబట్టి నాకు 19 రోజుల్లో బెయిల్ వచ్చేసింది, కాబట్టి నా సచ్చీలతో ఇదని చెప్పే ప్రయత్నం ఏం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేది పక్కన పెడితే, ఆ డ్రైవర్ ప్రాణాలను అయితే పోవడానికి కారణం అయ్యారు మేడం. ఇది మాత్రం చాలా స్పష్టం కదా. ఆ పసిపిల్లవాడి కుటుంబం ఈ రోజు చాలా ఇబ్బందుల్లో ఉంది. అతని ప్రాణాలు వీళ్ళు ఏమైనా తిరిగి తీసుకురాగలుగుతారా? వీళ్ళు ఎమ్మెల్యే కాళహస్తికి ఎవరు కావాలి అనే దాని మీద ఒకరు కుట్ర చేసి ఉండవచ్చు, మరొకరు కుట్ర చేయకుండా దానికి బలై ఉండొచ్చు. అల్టిమేట్ గా వీళ్ళు ఇరువురి రాజకీయ వ్యవహారంలో ఆ పిల్లవాడు చనిపోయినాడు మేడం. ఆ ప్రాణాలను అయితే వీళ్ళు తీసుకురాలేరు కదా. ఇది దీంట్లో ఉన్నటువంటి ముఖ్య విషయం అని నేను భావిస్తున్నాను. అయితే వీళ్ళిద్దరిలో ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడ్డ వాళ్ళు అన్నది అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఒకరోజు ఖచ్చితంగా తేలుతుంది. బొజ్జల సుధీర్ రెడ్డి గారు డబ్బులు ఆశ చూపించి వినూతని రాజకీయంగా తొక్కడానికి ప్రయత్నం చేసినారు తన డ్రైవర్ ద్వారా అన్నది మాత్రం స్పష్టమవుతుంది. కారణం ఏదైనా కావచ్చు. చంద్రబాబు అనే వినూత వాళ్ళ భర్త, వినూత గారి భర్త మరియు వినూత వాళ్ళ అనుచరులు, నువ్వు మాకు ఈ విధమైన మోసాన్ని తలపెడతావా, మేము ఇంత నమ్మితే నిన్ను అని అతన్ని కొడితే ఆ కొట్టడంలోనే ఇతను చనిపోయినాడు అన్న విషయం కూడా ప్రజలందరికీ కూడా అర్థమయ్యే విషయంగా మాత్రం స్పష్టంగా తెలుస్తుంది మేడం. ఓకే సార్, మరి ఆ వీడియోలో స్పష్టంగా మరి ఒక వ్యాఖ్యానం అయితే చేశారు, అంతే సెన్స్ ఒక సెంటెన్స్ అయితే చెప్పారు. రాయుడు 2023 నవంబర్ నుండి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డితో టచ్లో ఉన్నాడని, అలాగే ఇతర జనసేన నాయకుల ద్వారా పరిచయం అయ్యాడని చెప్పారు. మరి ఈ వివరాలు నిజమంటారా? అంటే పరిచయాలు ఒకరి ద్వారా ఒకరికి అయి ఉంటాయి. రెండు, ఆ అబ్బాయి మాట్లాడిన వీడియోలో కూడా సుధీర్ రెడ్డి అనే వ్యక్తి నాకు కోటా చంద్రబాబు అనే ద్వారా పరిచయం అనే ఏదో చెప్తున్నాడు. రెండు, కొట్టే సాయి అనే వ్యక్తి కూడా ఈ కుట్రలో భాగం ఉన్నట్టుగా, అంటే సుధీర్ రెడ్డికి కొట్టే సాయి అనే వ్యక్తి ఇప్పుడు ప్రస్తుత పాలక మండలి చైర్మన్ శ్రీకాళహస్తి దేవస్థానానికి ఆయన ప్రమేయం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు మేడం. అంటే ఇది ఖచ్చితంగా ఒక కాన్స్పిరెన్సీనే, ఒక ఖచ్చితమైన కుట్ర ద్వారానే వీళ్ళిద్దరి రాజకీయ ఆధిపత్యంలో భాగంగానే ఇవన్నీ జరిగింది. నష్టపోయింది అయితే మాత్రం ఖచ్చితంగా డ్రైవర్ రాయుడు కుటుంబమే నష్టపోయింది, డ్రైవర్ రాయుడు ప్రాణాలు పోవడం ద్వారా. ఓకే సార్, అలాగే ఆ వీడియోలో మరొక అంశం బయటకు వచ్చింది. ఏంటి అని అంటే 2024 ఎన్నికల కన్నా ముందు 20 లక్షలు పొందారని, దానికి కారణం అంటే వినీత కోట చంద్రబాబు కోటాకు హాని చేయాలని చెప్పి 2 సార్లు కార్ యాక్సిడెంట్ చేసేందుకు కూడా ప్రయత్నించారని చెప్పడం కూడా జరుగుతోంది సార్. మరి ఇది కూడా ఎంత మేరకు నిజం అంటారు? ఇప్పుడు ఆ అబ్బాయి ఎవరితోనో చెప్తుంటే తీసిన వీడియో లాగా లేదు. తను ఒక సెల్ ఫోన్ వీడియో ముందు, కెమెరా ముందు చెప్పమంటే మాట్లాడినట్టుగా అనిపించినట్టుగా అర్థమవుతోంది. సో వేరెవరితోనో డిస్కస్ చేస్తూ ఇలా జరిగింది, ఆయన చంపడానికి ప్రయత్నం చేశారు, ఈ విషయం నాకు తెలుసు, కార్ యాక్సిడెంట్ కూడా చేసి చంపాలనుకున్నారు అని అర్థం వచ్చారు. వేరే వాళ్ళతో రహస్యంగా మాట్లాడుతూ ఉంటే తీసిన వీడియో లాగా లేదు. తను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేసినాడు. అంటే అతనికి ఆ అవసరం ఎందుకు వచ్చింది, ఎక్కడొచ్చింది, ఏ కారణం వల్ల వచ్చింది? ఇప్పుడు తను ఆ వీడియోని అలా తీయించుకొని పెట్టాల్సిన అవసరము తనకి ఎందుకు వచ్చింది? తాను డబ్బులు తీసుకున్నట్టుగా ఒప్పుకున్నాడు, ఇంకా మిగిలిన డబ్బులు రావాలని ఒప్పుకున్నాడు.
వాళ్ళని కార్ యాక్సిడెంట్ చేసి చంపాలని ప్రయత్నం చేసినట్టుగా చెప్తున్నారు. ఎవరు అడుగుతున్నారు ఆయన ఆ విషయాలు అక్కడ? ఎవరు అడిగినట్టుగా మనకేం కనపడడం లేదు. అంటే మీరు ఇలా చెప్పండి, ఇలా చెయ్యండి అని చెప్పి ఎవరు ప్రోబలంతోనో అతను చెప్పినట్టుగా అర్థమవుతుంది. అంటే ఎక్కడో జరుగుతున్న విషయాన్ని సీసీ క్యాముల్లో రికార్డ్ అయితే తీసుకొచ్చిన అంశంగా లేదు ఇది. ఇంకొక కోణం ఏంటంటే సుధీర్ రెడ్డి గారు వినుత కోట గారిని ఖచ్చితంగా రాజకీయంగా అనకదొక్కడానికి తిన్న పావుగా వాడుకున్నాడన్న విషయం కూడా చాలా క్లియర్ గా అర్థమవుతాను. ఇప్పుడు దొంగ అంటే మంచి దొంగ లేకపోతే చెడ్డ దొంగ అన్నట్టుగా ఉంది ఈ వేరియేషన్ తప్ప మరొకటైతే కాదు. తను మాట్లాడిన దాంట్లో ఉద్దేశపూర్వకంగా మాట్లాడినాడు అనేది కనిపిస్తా ఉంది. సుధీర్ రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఆయనకి పొలిటికల్ గెయిన్ కోసము తన డ్రైవర్ రాయుడిని వాడుకున్నాడన్న విషయము అర్థమవుతుంది. దాని నుంచి బయటపడడంలో ఈమె కూడా మరిన్ని ఆరోపణలు గుప్పిస్తాంది అన్న విషయం కూడా అర్థమవుతుంది మేడం. ఓకే సార్, మరి బొజ్జల సుధీర్ రెడ్డి గారు నేరుగా బెదిరించి ప్రైవేట్ వీడియోలు తీసేలా చెప్పిన అంశం అని అంటున్నారు. అంటే ఆ విధంగా చేస్తే అసలు సుధీర్ రెడ్డి గారికి కలిగే లాభం ఏంటి సార్? అసలు దీన్ని ఏ కోణంలో మనం చూడొచ్చు? అంటే ఈ వీడియో రిలీజ్ చేసింది సుధీర్ రెడ్డి గారు కాదు కదా. సుధీర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి వీడియోని సుధీర్ రెడ్డి గారు రికార్డ్ చేయించడు, చెప్పించడు, రిలీజ్ కూడా చేయరు. సుధీర్ రెడ్డి గారి వల్ల తాను బలైపోయినాను అన్న విషయాన్ని కోట సునీత గారు అర్థం చేసుకున్నారు. కారణం తను ప్రైవేట్ వీడియోలని తీయమని చెప్పడం అని అంటే ఒక మహిళని ఇంత కన్నా నీచమైన పని మరొకటి ఉండదు. పార్టీ ఏ పార్టీ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మా పార్టీకి వాళ్ళకి మధ్య భావసారూప్యతలో తేడా ఉండొచ్చు, కానీ తను ఒక మహిళని ప్రైవేట్ వీడియోలు తీయించమని డబ్బులు ఆశ చూపించి తన డ్రైవర్ ని ఎరగా వేసి అక్కడ ఆమె బెడ్రూమ్ లో వీడియోలు పెట్టడం అనేది, కెమెరాలు పెట్టడం అనేది ఎంత నీచమైన పని మేడం అది. అది ఏ మహిళకి అలా జరగకూడదు, ఏ పార్టీలో ఉన్న మహిళకి అలా జరగకూడదు. తను ఒకే రాజకీయంగా ఎదగాలనుకునింది. తను ఎక్కడో ఫారిన్ లో జాబ్ చేసుకుంటా ఉన్నారు. వాళ్ళిద్దరు కలిసి వచ్చారు. కాళహస్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావాలి. అదేమి రాజ్యాంగపరమైన హక్కే ఆమెకి. ఆమె అలా ప్రయత్నించడం తప్పు కాదు. తనని రాజకీయంగా అంచడము అనే కోణంలో ఇంత నీచమైన కుట్రకి తెగపడడం అనేది కరెక్ట్ కాదు కదా, ఒక విషయం. రెండో విషయం, తను అంతగా నష్టపోయినాను అన్న అభిప్రాయం కలిగింది కాబట్టి రాయుడు ద్వారానే ఈ ప్రైవేట్ వీడియోలన్నీ కూడా తీయించి నన్ను ఇంత ఘోరంగా ఒక మహిళను అవమానపరిచి నన్ను రాజకీయాల్లో లేకుండా చేద్దామనే ప్రయత్నం మీరు చేశారు కాబట్టి నేను కూడా అదే కోణంలో మీరు చేసినటువంటి మీరు నన్ను చంపించాలనే ప్రయత్నం చేసినారని అదని ఇదని అని చెప్పించే ప్రయత్నంలో భాగంగానే ఈ వీడియో కూడా వచ్చినట్టుంది. సో ఒకరు నిప్పంటించారు, అక్కడి నుంచి ఇది రగులుతూ వెళ్తున్నది అన్నదే మనం అర్థం చేసుకోవాలి. ఒకటైతే వాస్తవం, తను చావుకి బొజ్జల సుధీర్ రెడ్డి గారు కారణమే, కోట వినిత గారు కారణమే. అది ఖచ్చితంగా అర్థమవుతుంది. బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఆడినటువంటి రాజకీయ డ్రామాలో వినుత కోట గారు రాజకీయంగా బలవుతూ దానికి కారణమైన వ్యక్తిని బలి తీసుకున్నారు అన్న విషయమే అర్థమవుతుంది. వరుస తప్పులే మేడం ఇవన్నీ, ఈ కరెక్ట్ కాదు. అయితే ఒక మహిళని రాజకీయంగా అంచడం కోసం ఇంత నీచమైన ఎత్తుగాళ్లు వేయడం ఎవరు హర్షించదగిన విషయం కాదు. ఇది సుధీర్ రెడ్డి గారిది, వాళ్ళ తాత వాళ్ళ నాన్నగారు అందరూ కూడా మినిస్టర్లుగా పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి కుటుంబం ఒక మహిళని రాజకీయంగా ఎదుర్కోలేక ఇంత నీచానికి దిగజారడం అనేది కరెక్ట్ కాదు మేడం. ఓకే సార్, మరి ఇంకొక విషయం కూడా ఉంది మేడం. ఇప్పుడు ఒక పార్టీ ఏక పార్టీగా రాజకీయాలు చేస్తూ వాళ్ళ నమ్ముకున్న వ్యక్తులకి, పార్టీకి పనిచేసే వాళ్ళకి ఆ నియోజకవర్గాల్లో సీట్లు ఇవ్వడం ద్వారా ఓడడమో గెలవడమో అనేది వేరే అంశము, ప్రభుత్వాలు ఏర్పాటు చేయడమో ప్రతిపక్షం రావడమో వేరే అంశాలు. కానీ అక్కడ ఒక పొలిటికల్ క్లారిటీ ఉంటుంది. ఈయన నా పార్టీ, ఇది నా నాయకుడు, ఈ నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జు, నాకు భవిష్యత్తు ఉంటుంది, మరొకటి. వీళ్ళు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక రకంగానైనా ఓడించాలి, ఏం చేసైనా ఓడించాలని చెప్పి ఒకవైపు తప్పుడు ప్రచారాలు, మరొక వైపు అన్ని పార్టీలు కలిపి కూటమి కట్టడం లాంటి కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు ఆక్యుపెన్సీ, కష్టపడిన వాళ్ళకి ఆక్యుపెన్సీ రాకోకుండా ఆ పార్టీలో కూటమి ద్వారా వేరే పార్టీ అభ్యర్థులకు సీట్ రావడం ద్వారా వాళ్ళు నష్టపోతున్నారు. అక్కడి నుంచి ఎలాగైనా నేను గెలవాలి, ఎలాగైనా నాకే సీట్ రావాలన్న కాంక్ష మొదలయ్యి ఇటువంటి కుట్రలన్నీ బయలుదేరినాయి అనమాట. ఈ రోజు అల్టిమేట్ గా నష్టపోయింది జనసేన పార్టీ నాయకులు, జనసేన పార్టీ కార్యకర్తలు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా
వ్యక్తిగతంగా కాకుండా ఉండాలన్న ఆలోచన వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు తను దిగజారుడు రాజకీయాలు చేస్తూ చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ దగ్గర తీసుకెళ్లి తన రాజకీయ భవిష్యత్తుని పెట్టడం ద్వారా తన కార్యకర్తలని కొట్టి కాకులకి గద్దలకి వేసినట్టుగా ఒకవైపు బీజేపీ నాయకులకు ఆహారంగా మరొక వైపు టీడీపీ నాయకులకు ఆహారంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క కార్యకర్తలు మారిపోయే పరిస్థితి ఉంది. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. ఎందుకంటే ఆయన నేరుగా రాజకీయం చేయలేకపోయాడు, నమ్ముకున్న వాళ్ళకి సీట్లు ఇవ్వలేకపోయాడు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇచ్చేటువంటి తాయిలాలకు వాటికో ఆశపడి పార్టీని తీసుకెళ్లి ఆయన కాళ్ళకాడ పెట్టారు. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంటి చూస్తే ఆయన సొంతంగా గెలవలేక పవన్ కళ్యాణ్ గారి మీద ఆధారపడి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి యొక్క బీజేపీ అనే పార్టీ యొక్క సపోర్టుతోనే ఈ రోజు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే పరిస్థితి ఉంది. అక్కడ కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు తమ అభ్యర్థిత్వాన్ని కోల్పోవడం కష్టపడిన వాళ్ళకి జరిగింది. అక్కడ కూడా చాలా ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీలో చూస్తే జనసేన కార్యకర్తలని ఏ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే తమ నాయకులుగా అంగీకరించడం లేదు, రిసీవ్ చేసుకోవడం లేదు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం పార్టీ క్యాడర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇది కుక్కలు జింపిన విస్తరిలాగా అతుకుల బొంతలాగా ఉంది తప్ప మరొకటి కానే కాదు. సో ఈ కూటమి ఏర్పాటు వల్ల ఒక తెలియని నైరాశ్యం వచ్చినటువంటి జనసేన పార్టీ కార్యకర్తలు తీవ్రంగా నష్టపోయే పరిస్థితికి ఈ రోజు వచ్చింది. పోని ఈ కూటమి ఏర్పడి జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలో దించడం ద్వారా ఏమైనా ప్రయోజనం జరిగిందా ప్రజలకంటే? ఏ ప్రయోజనాలు జరగటంలే. ఎక్కడ చూసినా లిక్కర్ దందాలు, మద్యం మాఫియాలు. ఎంత పెద్ద దారుణమైన విషయం మేడం అది. ఈ రాష్ట్రంలో ప్రత్యక్షంగా నిస్సిగ్గుగా ఓ కల్తీ మద్యం ఫ్యాక్టరీని పెట్టి 20,000 బాటిళ్లు ఒక రోజుకి ప్రొడక్షన్ చేసి మరి అమ్ముతున్నారంటే ఈ ప్రభుత్వ పాలన తీరు ఏ విధంగా ఉందనేది అర్థమైపోయింది కదా. సో ఈ కూటమి ఏర్పడడం వల్ల ప్రజలకు జరిగిన మేలు ఏమైనా ఉందా? లేదు. కొన్ని జనసేన కార్యకర్తలకు జరిగిన మేలు ఏమైనా ఉందా? లేదు. అటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏమన్నా మేలు జరిగిందా? అది కూడా ఏం లేదు. ఓన్లీ కొందరు నాయకులు, ముఖ్య నాయకులు, ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాన్ని, అధికారాన్ని అనుభవించడమో లేకపోతే ఇతరాతర వ్యవహారాలు చేసుకోవడానికి తప్ప ఈ కూటమి ప్రభుత్వం దేనికి పనికి రాలేదు. ఇలా రాయుడు లాంటి వాళ్ళని బలి తీసుకోవడానికి తప్ప. ఓకే సార్, ఇది మీరు చెప్తున్నట్టుగా కూటమి ప్రభుత్వంలో అంటే సమన్వయ లోపం ఉంది అని చెప్పి ముందు నుంచి జరుగుతూనే ఉంది. దాన్ని కూడా మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు సాగేలా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి అనుగుణంగా ఏమైనా హామీలు ఇచ్చినప్పటికీ వాటికి కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తూ సూపర్ హిట్, సూపర్ 6 అనే పథకాలతో ముందుకు వెళ్తున్నారు. సమన్వయంగా ఉండాలనే ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ అంశానికి కనుక వచ్చినట్టయితే మరి రాయుడు హత్యకు సంబంధించి అంటే ఒక డ్రైవర్ అనే వ్యక్తిని, ఒక డ్రైవర్ని హత్య చేయాల్సిన పరిస్థితులు అసలు ఎందుకు ఏర్పడ్డాయి సార్? అంటే వాళ్ళ ముందు ఏమైనా సరే వాళ్ళకి సంబంధించిన సీక్రెట్స్ కానీ అవన్నీ బయటపడ్డాయా? ఒకవేళ మరి రాయుడు గనక ఇలాగే ఉంటే గనక ఆ సీక్రెట్స్ ని పూర్తిగా బయటపెట్టే అవకాశాలు ఉన్నాయని తనని హత్య చేయాల్సి వచ్చిందా? అసలు మెయిన్ రీజన్ ఏదై ఉండొచ్చు అంటారు అసలు? మేడం, ఇక్కడ నేనేమి రాయుడు గారు చనిపోవటానికి కారణాలకు ప్రత్యక్ష సాక్షిని అయితే కాదు, కానీ అయితే మీడియాలో వచ్చినటువంటి కొన్ని కథనాల ఆధారంగా ఇక్కడ మా కాళహస్తి, తిరుపతి కాళహస్తి అంటే పక్క పక్కన మాకు కాన్స్టిట్యున్సీ. అది కోట వినిత గారు కూడా ఉండేది రేణుగుంటలో కాబట్టి మేము చాలా పక్కనే ఉంటుంది మాకు. లోకల్ వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు డిస్కషన్ చేసుకునే దాంట్లో భాగంగా ఎక్కువగా వినపడినటువంటి అంశం ఏంటంటే కోట వినుత గారి యొక్క రహస్య ప్రైవేటు వీడియోలను, తన బెడ్రూమ్ వీడియోలని ఇతను తీయించాడనో తీయించబోతున్నాడనే విషయము లీక్ అయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో సహజంగానే కోపోద్రేకానికి బలైనటువంటి, కోపానికి గురైనటువంటి కోట చంద్రబాబు గారు, ఎవరైతే వినుత గారు భర్త ఉన్నారో, సహజంగానే నా భార్యకి ఇంత అవమానం చేయాలని మీరు ట్రై చేస్తారా అన్న కోపం వస్తుంది. ఆ కోపంలో భాగంగా తన ముఖ్య అనుచరులతో దీనిని తీసుకెళ్లి ఏం జరిగిందని ఒక ఉద్వేగానికి లోలైన సందర్భంలో అతన్ని కొట్టడం జరిగింది. ఆ కొట్టడం అనే పరిస్థితుల్లో తగలని రాని చోట ఎక్కడో దెబ్బలు తగడం ద్వారా తను అక్కడికక్కడే ప్రాణాలు పెట్టేయడం. అది ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పక్క రాష్ట్రంలో తమిళనాడు ప్రాంతంలో కువం నది ఉంది అనమాట. మన మెడ్రాస్ సిటీని ఆనుకొని వస్తుంది, తిరువల్లూరు డిస్టిక్ కి మెడ్రాస్ సిటీకి మధ్యలో.
అక్కడికి తీసుకెళ్లి దాన్ని వేయడం ద్వారా ఈ కేసు మన మీదకి రాకుండా పోతుందని వాళ్ళు ఊహించి చేశారు అన్నదే ఎక్కువగా చర్చలో ఉన్నటువంటి విషయం. ఆ నిజాలు ఏంటనేది మాత్రం భగవంతుడికి తెలియాలి. కానీ కోట వినుత గారు లేటెస్ట్ గా రిలీజ్ చేసిన వీడియోలో నాకు 19 రోజుల్లోనే బెయిల్ వచ్చింది, నేను ఏ తప్పు చేయలేదన్న విషయం కోర్టు నమ్మింది కాబట్టి నాకు బెయిల్ వచ్చింది అని అన్నారు. అంటే ఆమె ప్రత్యక్షంగా దాంట్లో పాల్గొనకపోయి ఉండొచ్చు, కోట చంద్రబాబు గారే ఒకవేళ పాల్గొని ఉండొచ్చు. అది మనం ఏది కూడా ఇది మిత్తంగా ఇది అని చెప్పలేము, అది పోలీసు విచారణలో తేలాల్సినటువంటి విషయమే. కానీ అక్కడ ఉన్నటువంటి చెన్నై కమిషనర్ ఏదైతే పోలీస్ కమిషనర్ ఉన్నారో ప్రాథమికంగా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అయితే వీళ్ళు కాళహస్తి అనే ప్రాంతంలో తనని కొడితే అతను చనిపోతే ఎక్కడికి తీసుకెళ్ళో తెలియని పరిస్థితుల్లో తీసుకొచ్చి ఇక్కడ వేశారు. మా మున్సిపల్ సిబ్బంది అక్కడ దొరికిన ఆధారాల మేరకు ఇతను ఎవరని విచారించగా అతని మీద పచ్చబొట్టు ఉంది. ఆ పచ్చబొట్టు నుంచి మేము కనుక్కోగా కోట వినుత అక్కడ క్యాండిడేట్ గా కంటెస్ట్ చేయాలని అనుకున్నారు కాళహస్తిలో, అతనికి సంబంధించిన వ్యక్తి ఈయనని తెలిసి వాళ్ళని మేము విచారించగా విచారణలో బయటపడిన విషయాలు ఇవన్నీ మాత్రమే ఆయన చెప్పారు. సో అల్టిమేట్ గా పోలీసు అనే వారు విచారించకుండా ఒక నిర్ణయానికి ఒక అభిప్రాయానికి రారు కదా మేడం. ఆ సందర్భంలో ఖచ్చితంగా ఈ రాయుడు అనే డ్రైవర్ యొక్క మరణానికి మాత్రం కోట చంద్రబాబు వినుత గారు తన అనుచరులే కారణం అనేది పోలీసు వారు నమ్మారు కాబట్టి కేసు పెట్టారు, లేకపోతే కేసు కూడా పెట్టుండరు. పైగా అదే మన రాష్ట్రం కూడా కాదు కదా, అధికారం ఒకరికి ఉంది ఒకరికి లేదు కాబట్టి వీళ్ళని ఇట్లా హింసించాలి అట్లా హింసించాలి అనుకోవడానికి. అది తమిళనాడు రాష్ట్రం కాబట్టి తమిళనాడులో వీళ్ళ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా అక్కడ పోలీసింగ్ కూడా కొంచెం నిజాయితీగా వ్యవహరిస్తారు. రైట్ సార్, దాంట్లో భాగంగా ఆధారాలకు అనుగుణంగానే వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. రైట్ సార్. మరి ఈ ఘటనకు సంబంధించి అసలు ఎలా జరిగింది ఏంటి అనేది దాని గురించి మీ తరపు నుంచి ఒక చక్కటి విశ్లేషణ అందించారు సార్. ధన్యవాదాలు. నమస్తే మేడం.